రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మా అన్నయ్య వస్తాడండి. మా జగన్ అన్నయ్య వస్తాడండి. మీరు ఓటు ఎవరికి ఇద్దాం మా అనుకుంటున్నారు? అన్నయ్యకే వస్తానండి. ఎందుకని? మా అన్నయ్య చాలా ఉపకారం చేశాడండి. నేను కూలేని దాన్ని కూడి చూపించారు, మొగుళ్ళు లేని దాన్ని ఇద్దరు ఆడపిల్లలు, ఆ పిల్లల్ని పెంచుకుంటాక అవకాశం ఇచ్చాడు. సో ఇది జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగున్నాయా? అందరికి అందాయా? అన్నీ బాగానే జరుగుతున్నాయండి. తెల్లారగట్లేసి తలుపు కొట్టి పింఛని ఇస్తున్నారండి. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ పాలన అభివృద్ధి బాగుందా? జగన్ పార్టీయే బాగుందండి. అతను వచ్చాక మేము అందరం బాగుపడుతున్నామండి. కడుపు నిండా కూడి తింటున్నామండి. మహిళలకు న్యాయం జరిగిందంటారా జగన్ గారి పాలనలో? చాలా మటుకు న్యాయం జరిగిందండి. మా అన్నయ్య ఇంకా చేస్తాడనే నమ్మకం. మా అన్నయ్యే వస్తాడు, మా అన్నయ్యే రావాలి. ఎందుకని? మా అన్నయ్య మంచోడండి. మా అన్నయ్య అన్ని న్యాయం చేస్తాడు. చేసినవి కొన్ని చెప్పండి. బోళని చేశారు. 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయండి. పింఛన్ 2 కాళ్ళు బాతుకాళ్ళు అండి. దాని ప్రకారంగా నాకు పింఛన్ వస్తుందండి. మళ్ళీ మా పిల్ల చదువుకుంటుందండి. చదువు ప్రకారంగా డబ్బులు పడుతున్నాయండి. చదువుతుందండి. ఆ అమ్మాయికి అయినా చిన్న ఉద్యోగం వస్తుందని చూస్తుందండి. అన్నీ వస్తే తప్పనిసరి ఉద్యోగం వస్తుందండి నా కూతురికి. మా పిల్లలన్నీ జరుగుతున్నాయండి. అన్ని బాగానే జరుగుతున్నాయండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్నండి. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసినవన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే కొంచెం మాకు అసలు చదువు లేదు, ఏమీ లేదు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే జగనానికి వేస్తానండి. ఎందుకని? ఓడేసాడు. మా పిల్లలకి అన్ని బాగా చూస్తున్నారు. పుస్తకాలు అన్ని బాగానే వస్తున్నాయండి. అన్ని బాగానే చేస్తున్నారు. ఇల్లు స్థలం వచ్చిందండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అదండి ఉంటారండి. సహాయ సహకారాలు అందిస్తున్నారండి. జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగున్నాయా? గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగున్నాయండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే అందరికి అందుతున్నాయండి సంక్షేమ పథకాలు? అందరికి అందుతున్నాయండి. ఇదే బాగుంది, ఈయన బాగున్నారండి. ఇంటికి వేస్తామండి ఓటు కూడా. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇంకా ఏమన్నా మా పిల్లలకి ఏమన్నా మాకు ఎలాగ చదువులే, మా పిల్లలకి కూడా ఏమన్నా ఇంకా చూపిస్తారు కదండి ఏమన్నా జాబ్. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు, ఇది కరెక్టేనా? జరిగిందండి. న్యాయం అంటే ఏముందండి, కొంచెం పర్వాలేదండి. మాకు వెళ్ళినప్పుడు కొంచెం న్యాయం జరుగుతుంది ఎక్కడైనా సరే. జరగాలండి, ఇంకా కొంచెం బాగా ఉండాలి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నాకు జగన్ గారే గెలుస్తారు అనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఫ్యాన్ అండి. ఎందుకనంటే ఆయనకి పెన్షన్ ఇస్తున్నారండి. మా జీవితం దాని మీద వెళ్తుంది. ఏదో 4 సీసాలు ఉన్నా కానీ అవి ఇమ్మట్టి అది తెచ్చుకుని అలా బతుకుతున్నామండి. తర్వాత అయ్యయ్యో చేదురు, మీకు నాకు వయసు అయిపోయింది, నాకు రావా డబ్బులు, నాకు రాలేదని అనుకుంటాం కాదండి. ఎన్నో చేస్తున్నాడు ఆయన. అది జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. లబ్ధి పొందారా? మేము లబ్ధి అంటేనండి, నాకు వయసు అయిపోయింది, ఏ డబ్బులు వస్తాయన్నారు. 18,000 ఓట్లకి వచ్చినాయండి. ఇంకా వయసు ఏమో 60 దాటిపోయి కదా కావన్నారు, రాలేదంతే. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగిందండి. జరిగిందండి. ఏదో అమ్మ ఒడి వస్తున్నాయి, ఎన్నో రకాలు వస్తున్నాయి కదండి. ఇంకా న్యాయం ఏం కావాలండి, తింటున్నాం కదా. అది జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా? గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? అంటే టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ బాబు వచ్చాక బాగుందండి. ఈ బాబు జగన్ గారు వచ్చాకే బాగుందండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈయనే వస్తాడండి, జగన్ గారే వస్తారు. ఎందుకని? ఎందుకనంటే అన్ని బాగా చేస్తున్నాడండి. పిల్లలతో సైతం అమ్మ ఒడి ఇలాంటివన్నీ అన్ని బాగా చూస్తున్నాడు ఆయన. అందుకుని రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ప్యానే గెలుస్తుంది. జగన్. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేస్తాను. ఎందుకని? ఎందుకనంటే అన్ని మా పిల్లోడు అన్ని చేస్తున్నాడు అండి. అబ్బాయి గారు అన్ని చేస్తున్నారని వేస్తామండి. ఇల్లు స్థలాలు ఇచ్చారండి, ఇల్లు కట్టించారండి, అందరికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పించారండి. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఈయన పరిపాలనే బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. సహాయ సహకారాలు అందిస్తారా? అందిస్తారండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. మీకేమొచ్చాయి చెప్పండి. మాకు పెన్షన్ గట్టా ఇస్తున్నారండి. కొంతమందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి. అన్ని చేశారండి, సదుపాయం చేశారండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకని? ఆయన ఇంకా చేస్తారనండి, ఇంకా చేస్తారని అనుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏంటంటే జగన్ అన్న వస్తే మంచిది అనుకుంటున్నామండి. మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ అన్నకేనండి ఎప్పుడు. ఎందుకని? అంటే ఆయన చేసిన పనులన్నీ మంచియేనండి. మహిళలకు చాలా బాగా చేస్తున్నారండి. మంచిదండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంటింటికి వస్తారండి, సమాచారాలన్నీ కనుక్కుంటారండి.
జగన్ గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశాను అంటున్నారు, ఇది కరెక్టేనా? కరెక్టేనండి. మామూలు ఏదన్నా బాగోపోతే మామూలు ఆరోగ్యశ్రీ మీద చూస్తున్నారండి. పిల్లలకి గట్టా అన్ని సౌకర్యం బాగానే చేస్తున్నారండి. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగిందండి చాలా మట్టుకి. మహిళలకి మామూలుగా చేయూత వేస్తున్నారండి, ఈ అమ్మఒడి వేస్తున్నారండి పిల్లలకి. మా ఈ డబ్బులు వేస్తున్నారండి, మాపీ డబ్బులు అన్నీ బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటున్నారు, అందుతున్నాయండి? అందుతున్నాయండి. మాపీ డబ్బులు పడుతున్నాయండి. మామూలు ఇప్పుడు వచ్చి 18,000 పడుతున్నాయండి.